అన్న, రాష్ట్రంలో గోబ్యాక్ మార్వాడి అనే నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఏం మాట్లాడారు అన్న? మన తెలంగాణలో గొడవలు చాలా అయినాయి, చాలా ఉద్యమం జరిగినాయి. కానీ ఇప్పుడు అన్ని ఉద్యమంలో ఒకటే నినాదం విన్నాం అంతకుముందు తెలంగాణలో. మన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాళ్ళ జాగో, ఆంధ్ర వాళ్ళ భాగో అనే విన్నాం. కానీ కేరళ వాళ్ళ భాగో, గుజరాతీ వాళ్ళ భాగో, మార్వాడి భాగో, ఈ భాగో ఆ భాగో ఎప్పుడు వినలేదు మనం. ఈ శబ్దం, ఈ నినాదం ఏడు నుంచి పుట్టింది ఏమో తెలియదు. కానీ ఈ నినాదం అంటే టోటల్ గా దేశద్రోహి నినాదమే అన్న. మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రాంగణంలో వచ్చినామంటే ఎందుకు వచ్చినాం? మన బాబాసాహెబ్ రాసిన ఒక చట్టం ఉన్నది మనకి. కాన్స్టిట్యూషన్లో ఏమున్నది? ఎవరైనా ఎక్కడైనా పోయి బిజినెస్ చేసుకోవచ్చు, ఉండొచ్చు, బ్రతకొచ్చు కూడా. కానీ మన డెమోక్రటిక్ కంట్రీలో ఇట్లా ఎటువంటి చట్టం మనకి ఉన్నది అంటే మన దేశంలోనే ఉన్నది. అంటే ఈ గోబ్యాక్ మార్వాడి వెనుక ఏమైనా రాజకీయ పార్టీల హస్తం ఉందని చెప్పుకోవచ్చు అన్న? కంపల్సరీ ఉంటుంది అన్న. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చేయి ఉన్నది దీని వెనుక 100% చెప్తున్నా. ఎందుకంటే కాంచేయ లాంటి వాళ్ళు ప్రొఫెసర్స్ మన పిల్లల భవిష్యం చూడకుండా బీఫ్ ఫెస్టివల్, ఆ ఫెస్టివల్, ఈ ఫెస్టివల్ పెట్టుకొని మనం అంధకారమైన జీవనం ఆపించుకోవాలి, నా పిల్లల భవిష్యం ఖరాబ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు లాంటి ప్రొఫెసర్లు వాళ్ళు. అందులోనే ఒక కొత్త పేరు పుట్టింది, శాంతన్ అని. శాంతన్ లాంటి మనిషి కూడా తెలంగాణవాది అంటున్నారు. శాంతన్ యాక్చువల్గా చూస్తే అందరికీ తెలుసు, తమిళ నుంచి వచ్చిను. ఇంకా 2017లో తమిళనాడు నుంచి ఒక పార్టీ క్రియేట్ చేసుకుని ఆ పార్టీ నుంచి ఇక్కడ మనం పోటీ చేసిండు సికింద్రాబాద్ 2017లో. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అక్కడ కూడా ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నది అనేది ఫస్ట్ చర్యలు తీసుకోవాలంటే అటువంటి మనిషి పైన తీసుకోవాలన్నా. ఇంకా ఆయన దళితులు అంటున్నారంటే దళితులు కాడు. శాంతన్ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్, టోటల్ క్రిస్టియన్. ఆయన మీద ఎంక్వైరీ కమిషన్ కూడా కూర్చోవాలన్నా. అండ్ మా దళితులు కూడా నష్టం జరుగుతుంది ఆయన వల్ల, ఎటువంటిది వాళ్ళ కన్వర్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు సికింద్రాబాద్ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దానిలో దళితుల మీద దాడిని ఏ విధంగా చూస్తారు? దళితుల మీద దాడి జరిగింది, దానికి మేము ఖండిస్తున్నాం. 100% సపోర్టివ్గా ఉంటున్నాం. దళితుల మీద దాడి జరిగిందంటే కాస్ట్ పరంగా ఇంకా దానికి చట్టం ఉన్నది. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసుకుని చట్టపరమైన ఏమైనా అట్రాసిటీ కింద ఏమేమి యాక్ట్ ఉన్నాయో వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసుకొని కేసు బుక్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ చేయి ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ పని ఉంటుంది అలా. ఇంకో మార్వాడి గోబ్యాక్ అంటున్నా అంటే మనం అంటే ఇప్పుడు ఈ అంతకుముందు పీడిఎస్సి ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మంలో కూడా మన మోదీ గవర్నమెంట్ మన ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొన్ని మంది కుట్రపరమైన ఒక కుట్రలు పండుతూ మన 400 కాన్వెంట్ స్కూల్ నుంచి చిన్న పిల్లల్ని తీసుకొని ఫలిస్తీన్ సపోర్టివ్గా నిలబడ్డారు ఖమ్మంలో. అటువంటిది వాళ్ళే గోబ్యాక్ చెప్పాలంటే కూడా మన దేశం ఒక కంట్రీకి సపోర్ట్ చేస్తున్నామంటే దానికి విరుద్ధంగా ఎవరైనా పోతున్నారంటే వాళ్ళ మీద గోబ్యాక్ అనాలన్నా మనం. ఇక్కడ మనం ఉంటున్నాం. ఇప్పుడు మనం మార్వాడీలతో మనకి డేంజర్ అయిపోయింది. మార్వాడికి మనకి బిజినెస్ డెవలప్ కానిస్తలేరు. మనకి మన మీదనే డామినేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మనం అంటున్నాం. కానీ ఓల్డ్ చూస్తే రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీస్ ఉన్నారు. వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు అన్నీ ఉన్నాయి, సిటిజన్షిప్ కార్డు అన్నీ ఉన్నాయి. ఉండడానికి సపరేట్గా వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చిండ్రు? గవర్నమెంట్ ఇచ్చిండ్రు. ఇక్కడ కూడా మన మార్వాడీలకి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఎవరు ఇచ్చిండ్రు? మన గవర్నమెంట్ నుంచి వచ్చింది కదా. ఓటర్స్ ఎట్లా మన లోకల్ తెలంగాణ వాళ్ళు ఉన్నాం, వాళ్ళు కూడా తెలంగాణలో ఉంటూ మనకి సపోర్టివ్గా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా మనం తెలంగాణ బంద్ అంటే ఉద్యమంలో మార్వాడి సపోర్ట్ చేసిండు, గుజరాతీ సపోర్ట్ చేసిండు, చాలామంది సపోర్ట్ చేసిండు. కానీ ముస్లిం ఎవరు చేయలేదు. వాళ్ళకి గోబ్యాక్ ఎందుకు అనలేదన్న? ఖాళీ మనం అన్నాం. మన బీజేపీ ఒక నినాదం ఉండే, అన్న తమ్ముళ్ళలాగా విడిపోదామన్నా మన ఆంధ్ర తెలంగాణ. కానీ కొట్లాడి ఉద్యమం పెట్టుకొని విడిపోతే బాగుండదు అని మా ప్రయత్నం ఉండే. అన్న తమ్ముళ్ళలాగా మన దేశంలో ధర్మం ఉన్నది, హిందూ బంధువులాగానే ఉండాలని మా ప్రయత్నం ఉంటుంది. కానీ గోబ్యాక్ అన్నాడు ఆంధ్రాకి. కానీ మార్వాడీలకి అప్పుడు కేసీఆర్ కూడా అనలేదు ఉద్యమంలో. కానీ అప్పుడు మన ఓల్డ్ మేము ఉద్యమంలో ఉంటే, తెలంగాణ ఉద్యమంలో మేము తెలంగాణ బంద్ అంటూ ఉంటే ఎంఐఎం పార్టీ, ముస్లిం కానీ ఏ ముస్లిం కూడా సపోర్ట్ చేయలే. అప్పుడు వాళ్ళకి గోబ్యాక్ చెప్పలేదు మన వాళ్ళు. ఈ ఆంధ్ర గోబ్యాక్ అన్నాడు. తెలుగు భాష పరంగా అంటే అన్నతమ్ములాగానే ఉంటున్నాం కదా. కానీ ఆ ముస్లిం ఉర్దూ భాష మాట్లాడు, వాళ్ళకి గోబ్యాక్ ఎందుకు అనలేదు అప్పుడు కేసీఆర్ కూడా. ఓకే, ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ కొట్లాడలాగా తెలంగాణలో పెత్తనం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇతర దేశాల నుంచి కూడా వచ్చిండ్రు కదా అన్న. వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? వాళ్ళని గోబ్యాక్ ఎందుకు అంటలేరు అన్న? గొడవలాగానే చూసుకోవాలన్నా. ఎస్సీ జరిగింది, అట్రాసిటీ జరిగిందంటే కేసు బుక్ చేసిండు. మేము వాళ్ళకి సపోర్టింగ్గా పోదామంటే కూడా పోతాం, ఎస్సీలకి సపోర్టింగ్గా. నేను కూడా ఎస్సీ. కానీ మార్వాడీలకి గోబ్యాక్ అంటే మార్వాడి కూడా మన బ్రదర్స్ లాగానే ఉన్నారు కదన్నా. మనతో సపోర్టివ్గా తెలంగాణ ఒక భాగంలాగా పనిచేసిండు కదన్నా. అంత ఉద్యమంలో ఉండే కదన్నా. వాళ్ళు కూడా మనం గోబ్యాక్ ఎట్లా చెప్పాలన్నా వాళ్ళకి? మనం ప్లేస్ ఉండడానికి మనమే ఇచ్చినాం, బ్రతకడానికి మనమే ఉంటున్నాం, ఇంకా కొంటున్నాం, అన్నీ చేస్తున్నాం. వాళ్ళ ఫంక్షన్లో కానీ ఇంకా మన ఫెస్టివల్స్ కానీ కలిసిమెలిసి ఉంటున్నాం. ఈ కొత్త నినాదం వచ్చి అంటే దేశద్రోహి నినాదం
దేశద్రోహి నినాదం చేసిన వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలన్నా మనం. మరి ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ మార్వాడి వాళ్ళు ట్యాక్స్ కట్టారు, కల్తీ వ్యాపారం చేస్తారని చెప్పేసి అంటున్నారు. మరి అవునా, కల్తీ వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చింది? మన ఓల్టీలో చాలా కల్తీ వ్యాపారం జరుగుతున్నాయి. ముస్లిం చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు ఉండదన్నా? అంటే ఇంకో మార్వాడి మన గొడవ అయిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ గవర్నమెంట్ కూర్చోబెట్టిండు, అల్లే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టిండన్నా. ట్యాక్స్ కడతలేరు, GST కడతలేరు, ఎక్కడి నుంచి వచ్చిందన్నా? వాళ్ళు ఎంక్వైరీ చేసిండు, అల్లే కూడా ప్రూఫ్ ఉందా ఏమైనా? ఈ శాంసంగ్ మీద ప్రూఫ్ లేదన్నా. ఎక్కడి నుంచి పుట్టిందో ఎక్కడి నుంచి పెరిగిందో ఏమో తెలియదు, కానీ తెలంగాణవాది అంటున్నారు. తెలంగాణవాది కానే కాదు, ఉద్యమంలో పేరు వచ్చిందా ఎక్కడైనా ఈయనది? ఇక్కడ దళితులు అట్రాసిటీస్ చాలా జరిగినాయి. ఎక్కడ ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. ఫస్ట్ టైం వచ్చి మన తెలంగాణలో ఈ కొత్త నినాదం తీసుకొచ్చిండు. ఎందుకు తీసుకొచ్చిండన్నా? మనం ఇప్పుడు ఒక మార్వాడి వ్యక్తి మాట్లాడుతూ తెలంగాణలో తాగుబోతులు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి దీనికి ఏం చెప్తారు అన్నా? నేను ఒక మార్వాడి, నాదే సాయంత్రం వస్తాడన్నా, నాతో కూర్చుంటారు. ఆయన కూడా అరే ప్రవీణ్ భాయ్ బార్డర్లలో నేను కూడా తాగుతా అంటాడు. తాగబోతూ ఆయన కూడా అయిపోయిండు కదన్నా. మేము కలిసిమెలిసి ఉంటున్నామంటే అన్న తమ్ముడులాగా ఉంటున్నామన్నా. ఆయన కూడా ఇప్పుడు మార్వాడి తాగడు అని కాదు, మార్వాడి కూడా తాగుతాడు, తింటాడు, అన్నీ చేస్తాడు. మార్వాడిలాగా ఉంటాడు తెలుసా. అంతకుముందు మార్వాడి నార్త్ సైడ్ నుంచి వస్తుంటే రాజస్థాన్ అంటుండే మనం. కానీ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు బంజారాజ్ అంటూ ఉంటారు. అక్కడ మన ఇక్కడ ఉన్న వాళ్ళు బంజారాజ్ నార్త్ వచ్చిన వాళ్ళు కూడా బంజారాజే. వాళ్ళు కూడా ST కిందనే వస్తారు, ఇక్కడ కూడా ST కిందనే వస్తారన్న. కొన్ని మంది బయట నుంచి చాలామంది వచ్చారు, క్షత్రియులు వచ్చారు, రాజ్పూతులు వచ్చారు. చాలామంది వాళ్ళని BC కింద తీసుకున్నారు. ఈ ముస్లింలని గవర్నమెంట్ ఇప్పుడు BC కింద రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. అది కూడా చట్టపరమైన కాన్స్టిట్యూషన్ ఉందా ఎక్కడైనా వాళ్ళకి ఇవ్వాలమని? ఈ ముస్లింలకి BC సబ్జెక్ట్లో రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. అంతకుముందు రోషయ్య ఇస్తామన్నారు, వైఎస్ఆర్ రాజశేఖర్ ఇస్తామన్నారు. అందరు వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళ మీద గోబ్యాక్ ఎందుకు అన్నారు నా? ఎందుకంటే మేము కూడా బిజినెస్లో కానీ మనం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో చాలామంది ముస్లింలకి దొరుకుతుంది. అప్పుడు మన దళితులకు చాలామంది దొరకలే. అప్పుడు వాళ్ళకి ముస్లింలకి గోబ్యాక్ ఎందుకు అనలేదన్నా? చాలామంది తీసుకున్నారు కదా ముస్లిం కూడా. మనకంటే ఎక్కువగా వాళ్ళకి బెనిఫిట్ అయింది కదన్నా. వాళ్ళ మీద గోబ్యాక్ ఎందుకు రాలేదన్నా? వాళ్ళు మనకి బిజినెస్లో మనం దెబ్బ తింటున్నాం, ఎవరి వల్ల? వాళ్ళ వల్ల తింటున్నాం. అప్పుడు గోబ్యాక్ శబ్దం ఎందుకు వస్తలేదన్నా? మార్వాడితో ఖాళీ గొడవలాగా చూడకుండా ఈ మార్వాడిని విద్వేషపరంగా, ఈ జాతీయ పరంగా, రిలీజన్ పరంగా ఇప్పుడు విద్వేషం పెంచుతున్నారంటే వాళ్ళే పెంచుతున్నారు. దేశద్రోహిలన్నా ఫస్ట్ వాళ్ళైతే మన ఇట్లా నినాదాలు తీస్తున్నారంటే. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ 22న బంద్కు పిలుపునిచ్చారు. సో దీన్ని ఉద్దేశించి ఏం చెప్తారు అన్న? అమన్గల్లో బంద్ పెట్టారు, రాష్ట్ర వ్యాప్తం పెడితే అమన్గల్లో జరిగింది. పెద్దవాళ్ళు కూర్చున్నారు, పోలీసు వాళ్ళు కూర్చున్నారు, మన దళిత నాయకులు కూడా వచ్చారు, వాళ్ళ పెద్ద నాయకులు కూడా వచ్చారు. ఇద్దరు సమన్వయంగా ఆ బంద్ కాలేదు సక్సెస్ఫుల్లీ అంటే ఇద్దరు కలిసి అన్న అందరు కలిసిమెలిసి ఉండాలి. మన దేశంలో చర్యలు ఇప్పటివరకు జరగాలి. ఇంకా బుద్ధి కూడా మనం చర్యకూడదు లాగా చూసుకోవాలంటే మనం పెద్ద మనిషి లాగానే ఉండాలని వాళ్ళు ఏదో అండర్స్టాండింగ్లో వచ్చి పనిచేసిండు, క్లోజ్ చేసుకున్నారు ఆ మ్యాటర్. ఇక్కడ ఆ ఊర్లో ఈ ఆంధ్ర అంటే ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ సబ్జెక్ట్ కూడా వస్తలేదు, క్లోజ్ చేసిండు ఆ మ్యాటర్ని. ఈ గవర్నమెంట్ బాధ్యత కూడా ఉందన్న. గవర్నమెంట్ దిగాలన్నా, కింద రిప్రజెంటేటివ్ ఇద్దరి మధ్యలో పెట్టాలన్నా, సమన్వయం పెట్టాలన్నా, ఇద్దరు ఈక్వల్గా ఉండాలన్నా, బ్రతకాలన్నా. అన్న తమ్ముళ్ళలాగా మనం తెలంగాణలో ఉంటున్నామంటే ఒక తెలంగాణనే కాదు, మనం దేశంలో ఉంటున్నాం, ఒక సమాజంలో ఉంటున్నాం, ఒక బస్తీలో ఉంటున్నాం. అంటే కలిసిమెలిసి ఉండాలమని మన ప్రయత్నం ఉండాలన్నా. మనం ఎవరికి ఓటేస్తున్నాం వాళ్ళ ప్రయత్నం ఉండాలన్నా. ఇప్పుడు గవర్నమెంట్ విఫలమైపోయింది కదా, ఆపడానికి ప్రయత్నం చేస్తలేదు, దిగుతలేదు కదన్నా. గవర్నమెంట్ దిగాలన్నా అన్న. గవర్నమెంట్ దిగుతూనే అవుతుంది సక్సెస్ఫుల్. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్. యాక్షన్ తీసుకో. SC/ST బుక్ అయిందంటే వాళ్ళని అరెస్ట్ చేసుకోవాలన్నా. అరెస్ట్ చేయలేదు అని గొడవ జరుగుతున్నాయి. అరెస్ట్ చేస్తే ఈ గొడవ జరగకపోతే కదన్నా. అంటే ఇప్పుడు ఈ గోబ్యాక్ అంటే నినాదం అనేది పెద్ద ఎత్తున వినిపిస్తుంది కదా, దీన్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళు? ఈ ఉద్యమం ఏం చెప్తారు? ఫస్ట్ మనం దేశంలో ఉంటున్నాం, మనం హిందువులో రిలీజన్ ఉన్నది, రిలీజన్లో కాస్ట్ ఉన్నాయి, కాస్ట్లో సబ్ కాస్ట్ ఉన్నాయి, అందరు ఉన్నారు, అందరు అన్న తమ్ముళ్ళలాగానే ఉన్నారు. ఒక ఇంట్లో ఉంటే మనం గొడవలు జరుగుతూనే ఉంటాయి. మనం గొడవ జరిగితే గోబాగ్ అయితే ఎవరికి కూడా మనం తమ్ముడిని కూడా అన్నాన్ని కూడా ఎవరిని కూడా చెప్పలేం కదన్నా. గట్లనే మన దేశం కూడా గట్లనే ఉన్నాయి, మన దేశంలో కూడా గట్లనే ఉన్నా కలిసిమెలిసి ఉండాలన్నా. ఫస్ట్ మనం ఒక ధర్మంలో పుట్టినాం, ఒక ధర్మంలో పెరిగినాం, ఒక సమాజంలో ఉంటున్నాం. సమాజాన్ని సమాజంలాగానే చూసుకోవాలన్నా, మనిషిలాగానే చూసుకోవాలన్నా. తప్పు జరిగిందంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నా. ఇంకా మార్వాడి కూడా పెద్దవాళ్ళు కూడా వచ్చి దిగి తప్పు జరిగిందో వాళ్ళు కూర్చోపెట్టుకొని మాట్లాడేసి మ్యాటర్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నించాలని కోరుతున్నాం. అలా తెలంగాణలో గోబ్యాక్ మార్వాడి అనే నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇది మొత్తం చేస్తున్న ఆయన జిహాదీ మిషనరీ తమిళనాడు శాంసన్ ఆయన పేరు. తెలంగాణ శామ్ కాదు ఆయన, తమిళనాడు శాంసన్ ఆయన. అయితే జిహాదీ మిషనరీస్తోని కలిసి ఇది మొత్తం కుట్ర చేస్తున్న హిందూస్ మీద. మార్వాడి కాదు, మార్వాడి అంటే హిందూ డైరెక్ట్లీ మార్వాడి సమాజం హిందూ సమాజమే. కట్టర్ సనాతని సమాజ్ అంటే మార్వాడి సమాజ్. ఇది మొత్తం
మొత్తం అపోజిషన్ మొత్తం కుట్ర ఇది. అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణ సమాజం మీద పెత్తనం చెలాయించడం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కొందరు. మరి దీనికి ఏం చెప్తారు? ఇతర రాష్ట్రం అంటే ఇది మన ఇండియా అంటే డెమోక్రటిక్ స్టేట్, సెక్యులర్ స్టేట్, డెమోక్రసీ ఉంది మన దగ్గర. ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా బ్రతకొచ్చు. ఇట్లా చెప్తే అది కాన్స్టిట్యూషనల్ రైట్, హ్యూమన్ రైట్స్ని వయలేషన్ చేస్తున్నట్టు. నేను చెప్తున్నా ఇలాంటి మనుషుల్ని పట్టుకొని జైల్లో తోసేయాలి. అంటే ఇప్పుడు ఈ మార్వాడీలు ఎవరైతే ఉన్నారో మొన్న ఒక దళిత వ్యక్తి మీద దాడి చేసిన పరిస్థితి కనిపించాను. మరి దానికి సంబంధించి ఏం చెప్తారన్న? అయితే ఒక రోడ్ ఫైటింగ్లో మీ జాతి ఏంట్రా అని ఎవరు పట్టుకొని ఫైట్ చేయరు. రోడ్ ఫైటింగ్లో ఎవరైనా ఎప్పుడైనా కొట్లాడొచ్చు. ఒక ఫిట్ ఆఫ్ ద రేజ్లో అది కొట్లాడ అయింది. ఆ ఒక జాతి మీద తీసుకువచ్చి పెద్ద తమాషా చేసి అట్లా మంచి కాదు. ఆ చేసేవాడికి నేను అడుగుతా ఒక క్వశ్చన్. ఒకప్పుడు 1 year బ్యాక్ నాగరాజ్ అనే దళిత్ తమ్ముడిని సరూర్ నగర్ రోడ్డు మీద, నడి రోడ్డు మీద ముస్లిం వాళ్ళు కొట్టి చంపేశారు. ఆయన బాబు తప్పు ఏంటి? ఒక ముస్లిం అమ్మాయిని ఆయన పెళ్లి చేస్తున్నాడు. అప్పుడు చంపిన తర్వాత వీళ్ళు ఎవరు వచ్చి ముస్లిం గో బ్యాక్, మా దళిత్ బాబుని చంపినాడని ఎవరు చెప్పలే. వాళ్ళకి అడుగుతున్నా ఎక్కడున్నారు ఇప్పుడు? నాగరాజు అమ్మని అడిగినారా ఏమన్నా? ఇప్పుడు ఎట్లా ఉంది అమ్మ, ఎట్లా ఉంది వాళ్ళ అక్క, ఎట్లా ఉంది వాళ్ళ భార్య, ఎట్లా ఉంది? ఇలాంటి మనుషుల్ని ఫస్ట్ ఇక్కడ నుంచి ఇరగొట్టాలి. ఇలాంటి శాంసన్ మనుషులని జాతివాదం మీద తీసుకువచ్చి అప్పుడు నాగరాజ్ దళిత్ బంధు కాదమ్మా అని ఆయన క్వశ్చన్ అడుగుతున్నా. వాళ్ళకి ఫస్ట్ జవాబు ఇవ్వమని చెప్పండి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలోని కుల వృత్తులను నాశనం చేస్తూ ఉన్నారు మార్వాడీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అన్న. దీనికి ఏం చెప్తారు? మరి మార్వాడీ సమాజ్ టోటల్లీ బిజినెస్ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఎవరికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బిజినెస్ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock, నైట్ 10 o'clock దాకా వాళ్ళు బిజినెస్లో ఉంటారు. వాళ్ళు ఏం పొలిటికల్లో ఓరు ఏం లేదు. ఒకటే మాట, ఒకటే మార్వాడీలో ఒకటే ఏమంటే వాళ్ళు 100% బీజేపీ ఓటర్స్. హిందుత్వానికి సంబంధించిన మార్వాడీస్ ఏంటంటే మార్వాడీ టోటల్ సనాతన్ కల్చర్లో ఉంటారు, హిందూ కల్చర్లో ఉంటారు. బీజేపీకి ఓటేస్తారు. 100% బీజేపీ ఓటర్స్. అయితే ఈ ఆపోజిషన్ ఏం చేస్తారంటే మార్వాడీని ఇట్లా చేస్తే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తే మనకు ప్లస్ అవుతుంది అని ఇది ఆపోజిషన్ చాలా ఉంటుంది. అంటే ఈ గోబ్యాక్ మార్వాడి వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయి అంటారు. కరెక్ట్. ఇక గోబ్యాక్ అంటే ఫస్ట్ మేము క్వశ్చన్ అడిగినాం, గోబ్యాక్ ఎట్లా అంటారా అంటే ఆయన ఏం చెప్తుండే, మార్వాడి కల్చర్ గోబ్యాక్ అంటున్నాడు ఆయన. మీకు తెలుసుగా మార్వాడి గోబ్యాక్ అంటే నేను మార్వాడి కల్చర్ గోబ్యాక్ అంటున్నాను. మార్వాడి కల్చర్ ఏంటి? మార్వాడి కల్చర్ ఈజ్ ఈక్వల్ టు హిందూ కల్చర్, హిందూ సనాతన కల్చర్. అయితే సనాతన్ గోబ్యాక్ అంటున్నాను. సనాతన్ గోబ్యాక్ అంటే 100 crores ఆఫ్ హిందూస్ ఉన్నారు ఇక్కడ, అందరు గోబ్యాక్ అంటారా? ఆయన క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఒక మార్వాడి వ్యక్తి మాట్లాడుతూ తెలంగాణలో మీద మాట్లాడు తెలంగాణలో తాగుబోతులు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్న. దీనికి ఏం చెప్తారు? మరి ఒక వీడియో చూసినా నేను కూడా, ఒక ఆయన చెప్తుండు. కానీ అప్పుడు మన సీఎం ఉండే కేసీఆర్ గారు అసెంబ్లీలో ఆ మాట చెప్పిండు, తెలంగాణ అంటే మన తాగబోతు కల్చర్ అని. మీకు కూడా తెలుసు, క్లిప్ ఉంటే తీసుకొచ్చి చూసుకోండి. తెలంగాణలో దినం మొత్తం శ్రమపడి రాత్రి కొంచెం తాగి హాయిగా పడుకున్నాం, అది కల్చర్ మాది అని చెప్పిండు. ఆయన చెప్తే నాకు తప్పు అనుకోలేదు. మార్వాడీలో 6-7 లేచి దేవుణ్ణి మొక్కుతాం, తెలంగాణలో 1000-2000 రాగానే తాగుతారు అని చెప్పేసి మాట్లాడిండు. మరి అది తప్పు మాట్లాడని తప్పు. మేమేం చెప్తున్నాం అంటే ఎవరైనా తప్పు మాట్లాడాలంటే మేము కూడా ఆయన ఖండిస్తాం. మేమంటే ఆయన చెప్పిండు మన సపోర్ట్ చేయాలి అట్లా ఏం లేదు. ఎవరైనా తప్పు మాట్లాడినా ఆయన తప్పే ఉంటాం మేము. ఎందుకంటే మార్వాడి గోబ్యాక్ అంటే ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా మనం జీవించవచ్చు, ఎక్కడైనా బిజినెస్ చేయవచ్చు. ఇప్పుడు చూడండి, మార్వాడి కల్చర్ అంటే సనాతన్ చెప్పిన హిందూ కల్చర్ని విదేశీ వాళ్ళు ఫాలో చేస్తున్నారు, అమెరికా వాళ్ళు ఫాలో చేస్తున్నారు, ఆఫ్రికన్ ఫాలో చేస్తున్నారు, ఆఫ్రికా వాళ్ళు కూడా ఫాలో చేస్తున్నారు. ఒకసారి నేను చూపిస్తా మీకు. ఆఫ్రికన్స్ కూడా దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి పాటిస్తున్నారు. వేరే దాకా మొత్తం గుడి కడుతున్నారు, గల్ఫ్లో కూడా గుడి కడుతున్నారు. ఇదిగోండి, ఇట్లా మన విదేశాలు మన హిందూ కల్చర్ని ఫాలో చేస్తున్నారు. మన వాళ్ళు ఉండి ఇక్కడ
జిహాదీ మిషనరీతో కలిసి మన హిందూ కల్చర్ని నాశనం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమం చేస్తున్న వారిని ఉద్దేశించి ఏం చెప్తారు? ఇది చాలా తప్పు బ్రదర్. తొందరగా మీరు రేవంత్ రెడ్డి సార్కి నేను మన సీఎం సార్కి నేను చెప్తున్నా, మేము డిమాండ్ చేస్తున్నాం, ఇది ముందు వచ్చి ఇది వెంటనే ఇది ఆగాలి, లేకుంటే ఇది చాలా పెద్ద ఉద్యమం లాగా అవుతుంది. మేము మార్వాడి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. 22 బంద్ అనౌన్స్ చేశారు. కానీ ఇది పెద్ద ఉద్యమం కావచ్చు. ఒక సిటీ మన సిటీ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇక ఇదే చెప్తున్నా, ఒక సీఎం గారు వచ్చి హస్తక్షేపం చేసి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి అని చెప్తున్నాం. అంటే ఒక బీజేపీ వ్యక్తి మాట్లాడుతూ ఈ మార్వాడీలో వచ్చి తెలంగాణ జీడీపీని పెంచుతున్నారు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజమే అంటారు? అట్లా ఏం లేదు, ఓన్లీ మార్వాడీస్ లేదు జీడిపి పెంచడానికి. అందరు ఉన్నారు, ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు, ఎవరైనా మన దేశానికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరైనా ట్యాక్స్ పే చేస్తున్నారు. అందరికి సపోర్ట్ చేసి ఒకడే మార్వాడి అని చెప్పలేము మేము. ఎందుకంటే బిజినెస్లో ఖాళీ మార్వాడనే ఉండలేము కదా భయ్యా. అందరు ఉన్నారు, వైశ్య కమ్యూనిటీ ఉన్నారు, మన కోమట కమ్యూనిటీ ఉన్నారు, అందరు ఉన్నారు భయ్యా. ఒకటే మార్వాడి బిజినెస్ చేస్తలే మన మార్వాడీలో వచ్చి కొమట్లను దొక్కేసిరు అన్న విధంగా మాట్లాడుతున్నారు. మరి ఎందుకంటే మన వాళ్ళు ఎవరు గుంజలే కదా. మన బిజినెస్ వచ్చి ఎవరైనా గుంజుతారా? గుంజలేం. వాళ్ళు మంచి బిజినెస్ చేస్తున్నారు. ఏమైనా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తెలంగాణ మన బిజినెస్ చేసేటట్టు మార్వాడి వచ్చి 9 o'clock బిజినెస్ దుకాణం చేస్తారు. దుకాణం ఓపెన్ 9 o'clock చేస్తాడు. మన వాళ్ళు హాయిగా పండుకొని 12 గంటలకి పోతే ఏం బిజినెస్ అవుతుంది? అప్పుడు దాకా ఆయన మొత్తం బిజినెస్ చేసుకుంటాడు. మన వాళ్ళ తప్పే. ఎందుకంటే ఛాన్స్ ఇస్తే వేరే వాళ్ళు వచ్చి మనం బిజినెస్ మొత్తం ఖరాబ్ చేస్తాడు. ఎందుకంటే మనం ఛాన్స్ ఇవ్వద్దు. మనం కూడా మంచి బిజినెస్ చేస్తే ఆయన గుంజాడు మీ బిజినెస్. మీరు 11 o'clock దుకాణం ఓపెన్ చేస్తే ఆయన 9 o'clock ఓపెన్ చేస్తున్నారు. మనం కూడా 9 o'clock చేస్తే మన బిజినెస్ మనకు ఉంటుంది. ఒకప్పుడు పట్టణాల వరకే పరిమితమైన ఈ మార్వాడి వ్యవస్థ మెల్లమెల్లగా పల్లెల వరకు సోకి అంటే కుల వృత్తులను నాశనం చేసిరు అని చెప్పి మాట్లాడుతారు. మరి ఏం చెప్తారా? అది తప్పు, అది తప్పు, అది అట్లా చెప్పే తప్పు. ఎందుకంటే నేను అప్పుడు కూడా చెప్పిన మార్వాడికి ఎవరితో సంబంధం లేదు. వాళ్ళు టోటల్ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఇట్లా ఇది మొత్తం ప్రపంచంలో వాళ్ళు పడరు. ఎందుకంటే వాళ్ళు ఏం బిజినెస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకోసం ఇట్లా చెప్పే రాంగ్. ఓవరాల్గా ఇప్పుడు మీరు ఏం సందేశం ఇస్తా ఉన్నారు తెలంగాణ ప్రజానికానికి? నేను అందరికీ చెప్తున్నా, ప్రశాంతంగా ఉండండి, హాయిగా ఉండండి. చాలా మంచి, మన తెలంగాణ అంటే చాలా మంచి స్టేట్. మన హైదరాబాద్ అంటే ఇంకా చాలా, హైదరాబాద్ లేదు ఇప్పుడు. మన జిహెచ్ఎంసీ లిమిట్ మొత్తం మైండ్ స్పేస్ చూడంగానే ఒక విదేశం పోయిన సేమ్ సీన్ వస్తుంది మనకు. అయితే ఇది మొత్తం ఖరాబ్ చేయడానికి అందరు చూస్తున్నారు. దీనిలో పడకుండా మనం హాయిగా ప్రశాంతంగా ఉండండి. ఎవరి పని వాళ్ళు చూసుకోండి. ఇలాంటి విధవ ఇది శాంసంగ్ జోలికి ఆయనకి వేస్ట్ ఫెలో ఇగ్నోర్ చేయండి, అంతే. దెట్స్ ఆల్.